వెళ్లేదేమో ఒక పర్పస్, అక్కడికి వెళ్ళాక పూర్తిగా మారిపోతోంది ఫోకస్. రాజకీయ నాయకులకు ఈ లైన్ సరిగ్గా సూట్ అవుతుంది. ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసలు విషయాన్ని కాస్త పక్కకు పెట్టేసి ప్రత్యర్థులను ఒక రేంజ్ లో ఆడేసుకోవడం చూస్తే అది నిజమే అనిపించక మారదు. జిల్లా రాజకీయాలను మరోసారి ఆయన పర్యటన హీటెక్కించింది. వెలుగుమట్ల నుంచి ఈడీ కేసు దాకా 3 మంత్రులే టార్గెట్. పొంగులేటిపై స్పెషల్ ఫోకస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖమ్మం జిల్లా పాలేరు పర్యటన విశేషాలేంటంటే ఈ 3 ముచ్చట్లలో చెప్పొచ్చు. ఆయన వెళ్లిందేమో బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించేందుకు, కానీ జరిగిందేమో వేరు. రాష్ట్ర ప్రభుత్వం పైన, ప్రభుత్వంలో కీలకంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పైన, జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న మరో 2 మంత్రులపైన మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. వెలుగుమట్లతో మొదలెట్టిన కేటీఆర్ ఆ కూల్చివేతలకు రేవంత్ ఎంత కారణమో జిల్లాలోని 3 మంత్రులు కూడా అంతే కారణమంటూ ధ్వజమెత్తారు. పాలేరు బిడ్డలందరూ నేను అడుగుతా ఉన్నా, గుర్తున్నదా వెలుగుమట్ల? ఎన్ని ఇండ్లు గులగొట్టిండు ముఖ్యమంత్రి? 1000 ఇండ్లు. రాత్రికి రాత్రి ఒక రాక్షసుడు లాగా 3 జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి కూడబలుక్కొని ఎస్సీ ఎస్టీ బీసీలు కట్టుకున్న ఒక కాలనీని అర్ధరాత్రి వాళ్ళ అనుయాయుల కోసం, వాళ్ళ అనుచరుల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా కోసం వెలుగుమట్లలో 1000 ఇండ్లు కూలగొట్టి ఇవాళ దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఇక ముఖ్యమంత్రి ఏమో హిట్లర్ అని చెప్పుకుంటే, మీ ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మంత్రులు హిట్లర్ దగ్గర పనిచేసే గోబెల్స్నే మించిపోయినారు. దండుపాలెం ముఠాకు నాయకుడు రేవంత్ రెడ్డి అయితే, దండుపాలెం బ్యాచ్ కు నాయకుడు రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ 3 ముఖ్య అనుచరులు తిష్ట వేసుకుని కూర్చున్నారు. పొంగులేటిపై కాస్త స్పెషల్ ఫోకస్ పెట్టిన కేటీఆర్ మంత్రిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర రెవెన్యూ తగ్గుతూ ఉంటే రెవెన్యూ మంత్రి ఆదాయం మాత్రం పెరిగిపోతోందంటూ సెటైర్లు వేశారు. ఒకవైపు రాష్ట్ర రెవెన్యూ మాత్రం పడిపోతా ఉన్నది, రాష్ట్ర రెవెన్యూ తగ్గుతున్నది, కానీ రెవెన్యూ మంత్రి గారి అవినీతి సామ్రాజ్యం మాత్రం 100,000 రెట్లు పెరిగిపోతా ఉన్నది. నేను చెప్పింది కరెక్టేనా? ఎంత సంపాదించాడంటే, ఆ నోట్లు లెక్కబెట్టే మెషిన్లు ఉంటాయి చూడు, నోట్లు లెక్కబెట్టే మెషిన్లు కూడా అలసిపోయేంత అక్రమ సంపాదన మీ మంత్రి గారు. పనిలో పనిగా అటు తుమ్మల ఇటు భట్టిలపైన సెటైర్లు వేశారు కేటీఆర్. వ్యవసాయం సంక్షోభంలోకి పోతా ఉంటే వ్యవసాయ మంత్రి గారి అక్రమాలు మాత్రం రోజుకొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. అట్లాగే ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పగొలుతుంటే ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారి ఆదాయం, కమిషన్ల దందాలు మాత్రం జోరుగా జరుగుతూ ఉన్నాయి. విమర్శల్లో పొంగులేటిపై కేర్ ఎక్కువ తీసుకున్న కేటీఆర్ ఆయనకు సంబంధించిన వీడియోలను సైతం కార్యకర్తల కోసం వేదికపై ప్రదర్శించారు. పొంగులేటి గారి అవినీతికి సంబంధించిన వీడియో వేయాలమ్మా. హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 16 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత మధ్య ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సోదాల సందర్భంగా 3 సార్లు కరెన్సీ లెక్కింపు యంత్రాలను ఈడీ సిబ్బంది తీసుకెళ్లడాన్ని బట్టి పెద్ద ఎత్తున కరెన్సీ హడా కనుగొని ఉంటారని భావిస్తున్నారు. పొంగులేటి కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. పొంగులేటి సోదరుడు, ఆయన కుమారుడు, ఆయన కూతురు ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. రాయదుర్గం రాఘవ కన్స్ట్రక్షన్స్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. హిమాయత్ సాగర్ లోని కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పొంగులేటి ఫామ్ హౌస్ లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. అందరూ దొంగలే, కాకపోతే అందులో ఘరానా దొంగ రేవంత్ రెడ్డి అయితే గజ దొంగ పొంగులేటి అంటూ ఓ రేంజ్ లో విమర్శలు కురిపించారు కేటీఆర్. 24 నెలలలో రేవంత్ రెడ్డి ఘరానా దొంగ అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గజ దొంగ మాదిరిగా ఇవాళ దోచుకుంటున్న విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆఫ్టర్ ఫ్లాప్ సినిమాకు 1/2 దినోత్సవం అన్నట్టు ఇలా పోజులు కొడతా ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మరోసారి మంత్రి పొంగులేటిని టార్గెట్ చేశారు కేటీఆర్. 20 లక్షల ఇండ్లు కట్టాకే ఓటు అడుగుతామనే మాటకు కట్టుబడి ఉన్నారా అంటూ ప్రశ్నించారు. 20 లక్షల ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓట్లు అడుగుతాము. కట్టించినాకనే మీ గుమ్మానికి వచ్చి ఓట్లు అడుగుతాం. సగం సినిమా అయిపోయింది కదా, మరి కట్టాడా 10 లక్షల ఇల్లు? దమ్ముందా పొంగులేటి గారు? 20 లక్షల ఇండ్లు కడితేనే ఓటు అడుగుతా అన్నావు కదా, ఆ మాట మీద నిలబడే సత్తా ఉందా అని నేను పాలేరు వేదికగా అడుగుతా ఉన్నా. దమ్ముంటే
స్పందించమని చెప్పి కోరుతా ఉన్నా. నాడు ఈడీ సోదాల్లో బయటపడిన 100 కోట్ల నోట్ల కట్టలు ఏమయ్యాయో చెప్పాలంటూ పొంగులేటిని నిలదీశారు కేటీఆర్. మీరు గెలిపించిన పాలేరు ఎమ్మెల్యే ఇవాళ రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి చీకట్లో పోయాడు, అదానీ కాళ్ళు పట్టుకున్నాడు, మోడీ కాళ్ళు పట్టుకున్నాడు. కాబట్టే ఇవాళ ఈడీ కేసుకు బ్రేకులు పడ్డది. ఇవాళ నేనేదో నిరాధారంగా ఆరోపణ చేయట్లేదు, కావాలంటే ఆధారాలతో సహా ఇవాళ నేను అడుగుతా ఉన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, అట్లాగే ఇవాళ ఈడీని నడుపుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, ఏ కారణం చేత 2 ఏళ్ళైనా ఎందుకు మరి ఆ రైడ్ మీద ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ కూడా బయటికి రాలేదు? జిల్లాలో సరిపోలేదు అన్నట్టు పక్క జిల్లా ములుగులో ఇసుక దోపిడీకి పొంగులేటి స్కెచ్ చేశారన్నది కేటీఆర్ ప్రధాన ఆరోపణ. ఆ ములుగు జిల్లాలో కూడా 4000 కోట్ల దోపిడీ మీ మంత్రి గారే చేస్తా ఉన్నాడు. ఇసుక దోపిడీకి తెరలేపినాడు. 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక ఇవాళ అక్కడ కూడా గిరిజనుల సొసైటీల పేరిట 12 కోట్ల క్యూబిక్ మీటర్ల కోసం స్కెచ్ చేసింది మీ మంత్రి గారు. పాయింట్ టు పాయింట్, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్, టార్గెట్ మినిస్టర్, ఇలా సాగింది కేటీఆర్ ప్రసంగం. పాలేరు గడ్డపై గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు పొంగులేటి నుంచి పొంగి వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్.